స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం. ఈ దినము ఫరో ఎందుకు వచ్చారు? ఇజ్రాయేలీల ప్రజలు మోషే గారు వెళ్ళి మా ప్రజలను, మా పిల్లలను, మా పశు సంపద అందరము వెళ్ళి మా దేవుని స్తుతించుకోవాలి, మా దేవునికి ఉత్సవం చేసుకోవాలి, మమ్మల్ని పంపించండి అన్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నేను పంపనంటాడు. మా దేవుడే సెలవిచ్చారండి, మా దేవుడే మీతో చెప్పమన్నారంటే మీ దేవుడా? యెహోవా ఎవడు అంటాడు. నిర్గమకాండం 5:2 ఉంటుందండి. యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను. ఏమంటున్నాడు? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, కాబట్టి ఇజ్రాయేలీలను నేను పంపించను అని చెప్పన్నాడు. ఏమైందండి చివరకు? అలాగ దేవుణ్ణి వాడెవడో నాకు తెలియదు అన్నాడు. చివరికి వారి అంతం ఎలా ఉంది? మరణ ఘోష కలిగింది ఆ ఐగుప్తు ప్రాంతం అంతా. కాబట్టి మనము ఎప్పుడైనా సరే దేవుణ్ణి అలా నాకు తెలియదు, వాడు వీడు అనకూడదు. అది ఒకటి. దేవుని నామాన్ని మహిమపరచాలే కానీ దూషించి మాట్లాడకూడదు. దేవుడినే దూషించి మాట్లాడినప్పుడు వారి అంతం ఎలా ఉంటుంది? మరణము కలిగి ఉంటుంది. కాబట్టి మనం అలాగ ఉండకుండా క్రైస్తవ్యమే కాదు, భక్తిహీనులు కూడా దేవుని నామాన్ని వ్యర్థముగా మాట్లాడకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలు. ఆమేన్.